యేసుక్రీస్తు నామములో ప్రియులారా మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన రెక్కల చాటున గడిచినటువంటి 11 మాసాలు ఆయన భద్రపరిచి ఈ 11వ మాసంలో ఈ చివరి రోజున దేవుని సన్నిధిలో కూడి ఉండటానికి ఆయన ఇచ్చినటువంటి ఈ గొప్ప కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని ధ్యానం చేసుకొని తదుపరి ప్రార్థనలో కొనసాగుదాం. కీర్తనల భాగము 131 కీర్తన 3-4 వచనాలు చదువుకుందాం. కీర్తనలు 130:3-4 వచనాలు. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు తన వాక్యం ద్వారా ఈ రాత్రి వేళ మనతో మాట్లాడుతున్నటువంటి ఒక ఆలోచన ఏమిటంటే, దేవుని యొద్ద క్షమాపణ దొరుకుతుంది. ప్రియులైనటువంటి పిల్లల వలె మీరు నన్ను పోలి నడుచుకొనుడి అనేటువంటి మాట రాత్రి వేళ మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, దేవుడిని అనుసరిస్తూ ఉన్నాం. ఆయన అనుసరిస్తూ ఉన్నటువంటి వారిలో ఆయనకున్నటువంటి గుణాలను మనం కూడా గుర్తెరగాల్సిన వారమై ఉన్నాం. అయితే ఆయనకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మంచి గుణలక్షణం ఏంటి అంటే, ఆయన యొద్ద క్షమాపణ దొరుకును. ఎలాంటి వారైనా సరే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుందట. సిలువలో వేలాడుతూ ఉన్నటువంటి 2 దొంగల్లో ఒక వ్యక్తి గ్రహించాడు, నేను పాపిని అని. ఆశపడ్డాడు, దేవా నేడు నీతో కూడా నేను పరదేశంలో ఉండాలయ్యా అని చెప్పని కోరుకున్నాడు. దేవుడు తనకున్నటువంటి ఆశలను ఆలోచనలన్నింటినీ కూడా ఆలోచించే ముందు తన మనసులో వచ్చినటువంటి ఆలోచన ఏమిటంటే, ఆ దొంగతో అంటున్నాడు, అయ్యా ఒక వ్యక్తి అంటున్నాడు, ఆయన ఒకవేళ దేవుడే కనుక అయ్యి ఉంటే ఆయన ఈ సిలువ మీద ఎందుకు వేలాడతాడు? కాబట్టి ముందు తన్ను తాను రక్షించుకునేవాడు కదా అని మాట్లాడుతూ ఉంటే, మరొక దొంగ అంటాడు, బాబు మనం చేసినటువంటి పొరపాట్లకి ఇది వాస్తవమైనటువంటి శిక్షే, ఇది మనం అనుభవించాల్సిన వారమే. కానీ ఆయన మాత్రం ఏ తప్పు చేయలేదు, ఏ పొరపాటు చేయలేదు, కాబట్టి ఈ శిక్ష ఆయనకు వేయాల్సినటువంటి శిక్ష కాదు అని తన మనసులో గుర్తెరిగాడు. అంటే తనలో వచ్చినటువంటి ఆ గొప్ప మార్పుని గమనించాడు. ఆ ఆలోచనని దేవుడు ఆలోచన చూస్తూ ఉన్నాడు. దేవా నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవా అని చెప్పనని ఎప్పుడైతే అన్నాడో, ఈ మారు మనస్సు పొందినటువంటి వ్యక్తి యొక్క ఆలోచనని తన ముందు జరిగినటువంటి పరిస్థితి అన్నింటినీ కూడా దేవుడు మనసులో పెట్టుకోలే. ఏమంటాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని అన్నాడు. అంటే దొంగకి పాప క్షమాపణ సిలువ దగ్గర దొరికిందా లేదా? ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ పక్కనే ఉన్నటువంటి సీమోను అనబడేటువంటి వ్యక్తి ఏమో తృణీకరిస్తూ ఉన్నాడు. తోటి సహోదరి అయినటువంటి ఆమెను ఆయన తృణీకరిస్తూ, మరొక పక్క దేవుడిని నేను ప్రేమిస్తూ ఉన్నాను అనే మాట మాట్లాడుతూ ఆమెనేమో చిన్న చూపు చూస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇదిగో ఆయన ఈమెను దగ్గరికి చేర్చుకుని ఆయన పాదాలు కూడా తాకనిస్తూ ఉన్నాడు అని అంటే, ఈయన కూడా ఎలాంటి వాడో అని ఆ ప్రజలందరూ కూడా తర్వాత మనసులో అనుకుంటూ ఉంటే, సీమోను గద్దించి మాట్లాడుతున్నాడు, సీమోను నేను నీ ఇంటికి వచ్చాను, నువ్వు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు. ఆమె తన కన్నీళ్లతో నా కాళ్ళను కడుగుతూ ఉంది. కాబట్టి ఆమె ఆశ పెట్టుకొని ఆయన పాదాల చెంతకు వచ్చినప్పుడు ఆమెకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ అంతటిని కూడా దేవుడు మర్చిపోయాడు. ఆమె చేసిన ఆ పనిని మాత్రమే గుర్తించుకొని ఏం చేశాడు? ఆమెకు అక్కడ ఏం దొరికింది? క్షమాపణ
దొరికింది. దేవుని వాక్యం ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆలోచన ఏమిటి అంటే, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడలా ప్రభువా, అదండి లెక్కలేస్తే ఆయన కనుక పరిశీలన చేసి మన పొరపాట్లనే కనుక ఆయన కనుక లెక్కలేసే కనుక దేవుడే కనుక అయ్యి ఉంటే ఆయన ఎదుటి ఏ ఒక్కడ కూడా నిలవబడ్డానికి అర్హులు కాదు. అపొస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నటువంటి దినాల్లో దేవునికి ఎంత వ్యతిరేకంగా అతడు పోరాడాడు. కానీ ఒకానొక దినాన అతడు తన తప్పును తెలుసుకున్నాడు. దేవుని దగ్గర క్షమాపణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు సౌలును కాస్త పౌలుగా మార్చి గొప్ప పరిచర్య, ఎలాంటి వాడు, క్రూరుడు, భయంకరమైనటువంటి క్రూరత్వం కలిగినటువంటి మనిషి, అలాంటి మనిషిని హక్కును చేర్చుకొని అలాంటి వ్యక్తి చేత గొప్ప పరిచర్య చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అంటే సౌలుకి దేవుని దగ్గర ఏం దొరికింది? క్షమాపణ దొరికింది. కాబట్టి భక్తుడైనటువంటి దావీదు అంటాడు కదా, ఏమని? ప్రభువా ఎవడు నిలవగలడు? నీవు దోషములను కనిపెట్టి చూస్తే, నీ పొరపాట్లను కనిపెట్టి చూస్తే, ఒకవేళ తప్పు చేస్తుండొచ్చేమో, పొరపాటు చేస్తుండొచ్చేమో, అవిధేయంగా జీవించుండొచ్చేమో, దేవుడు కనుక ఆయన మనలను కనిపెట్టి కనుక గీత గీసినట్టుగా మనల్ని కనుక పరిశీలన చేసే పని అయితే ఆయన ఎదుట ఎవరికి కూడా అవకాశం లేదు. కాబట్టి భక్తుడు ఎరిగినటువంటి సత్యం ఏంటి అంటే ఏమంటాడు? అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు. అదండి దేనికి క్షమిస్తున్నాడో తెలుసా? ఆయన యందు భయభక్తులు నిలపాలని, ఆయన గుర్తెరగాలని, ఆయన వైపు చూడాలని, ఆయనే దేవుడని తెలుసుకోవాలని, యెహోవాయే దేవుడని తెలుసుకోవాలని ఆయన యొద్ద క్షమాపణ. ఆయన క్షమించకపోతే పాపాత్మురాలు ఆయన దేవుడిగా గుర్తించగలిగేదా? ఆయన క్షమించకపోతే దొంగ ఆయన దేవుడిగా గుర్తెరగగలిగేవాడా? ఆయన క్షమించకపోతే సౌలు దేవుని గుర్తెరగగలిగేవాడా? సౌలు పౌలుగా మార్చబడగలిగేవాడా? అంత గొప్ప పరిచర్య చేయగలిగేవాడా? అంటే దేవుని యొద్ద క్షమాపణ అనేది దొరుకుతూ ఉంది. కాబట్టి దేవుని గుర్తెరిగినటువంటి భక్తులైనటువంటి వారు, ఇదిగో పౌలు సౌలుగా ఉన్న దినాల్లో క్రూరంగా జీవించినప్పటికీ ఆయన యొద్ద క్షమాపణ పొందుకున్నాడు. కాబట్టి ఆయనలో ఏం కనపడాలి? ఆయనలో కూడా అంటే మనం ఏదైతే పొందుకున్నామో ఆ పొందుకున్నది మనము గుర్తెరగాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రభువా నీవు మనుషులను వారి దోషములను కనిపెట్టి చూచిన యెడల ఎవడు నిలవగలడు? అంటే ఆయన ఏం చేస్తున్నాడు? మనుషులను క్షమిస్తూ ఉన్నాడు. పోనీలే తెలుసుకుంటాడు, పోనీలే. ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాలు, ఎన్నో నెలలు మన కొరకు ఆయన కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. ఎప్పటికైనా సరే ఆయన యొద్ద క్షమాపణ దొరుకుతుంది కదా. కాబట్టి దేవా నన్ను క్షమించండి, ఒకానొక దినాన్ని నా యొద్దకు వస్తాడేమో, ఆయన క్షమిద్దామని చెప్పని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. శిక్షించాలని కాదు, కానీ ఆయన క్షమాపణ మన పట్ల చూపించాలని ఆయన ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆయన వస్తానన్నాడు, కానీ ఇంకా కొందరిని క్షమిద్దాం, ఇంకెవరైనా దగ్గరకు వస్తారేమోనని చెప్పనని ఆయన తన రాకడ ఆలస్యంగా చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి భక్తులైనటువంటి వారు ఏది పొందుకున్నారో అది తప్పక మనం కూడా చూపించాల్సిన వారమై ఉన్నా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నేను పరిశుద్ధనై ఉన్నాను కనుక నీవు కూడా, ఆయన క్షమించేవాడై ఉన్నాడు కనుక మనం కూడా,
అంటే భక్తులైనటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారు. వెంబడిస్తున్నటువంటి వారిలో ఎలాంటి గుణం కనబడతా ఉంది, ఎలాంటి లక్షణాలను వారు అనుసరిస్తూ ఉన్నారు, ఎలాంటి లక్షణాలను వారు అనేకులకు చూపిస్తూ ఉన్నారు అని ఆలోచన చేస్తే ఆదికాండంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 45వ అధ్యాయము, ఆదికాండము 45వ అధ్యాయము 14-15 వచనాలు. ఆదికాండం 45వ అధ్యాయము 14-15 వచనాలు. తన తమ్ముడైనటువంటి బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు, అదండి ఈ సన్నివేశం ఎలా కనబడుతుంది? మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కన్నీళ్లు గార్చేంత ప్రేమ అక్కడ కనబడతా ఉందనంటే వారి మధ్యలో ఎంతో ఎడబాటు ఉంది, ఎంతో దూరంగా జీవిస్తూ ఉన్నారు. వారి మనసులు కలవనటువంటి పరిస్థితి, మనుషులు కలవనటువంటి పరిస్థితి, ఎంతో దూరంగా వారు జీవిస్తూ ఉన్నారు. కారణం ఏంటి? ఒకానొక రోజున వారు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కన్నీరు కార్చి కౌగిలించుకొని వారి ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నారు. వారందరినీ అక్కడ బెన్యామీనుని క్షమించింది ఎవరు అని అంటే యోసేపు అనబడేటువంటి వ్యక్తి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ సన్నివేశంలో ఎంత ప్రేమ కనపడతా ఉంది, ఎంత ఆప్యాయత కనబడతా ఉంది. మరి అంత ప్రేమ బెన్యామీను మీద చూపిస్తూ ఉన్నాడు, అతని సహోదరులందరి మీద చూపిస్తూ ఉన్నాడు కదా యోసేపు. కాబట్టి ఇంత ప్రేమ యోసేపు ఎలా చూపించగలుగుతూ ఉన్నాడు? దానికి ముందు జరిగినటువంటి పరిస్థితులు ఏంటి? యోసేపు యొక్క ప్రేమ మనకి ఇక్కడ కనబడతా ఉంది. దానికి ముందు జరిగినటువంటి పరిస్థితులను కూడా మనం ఆలోచన చేయగలిగితే ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. అక్కడే 37వ అధ్యాయము 4-5 వచనాలు. 37వ అధ్యాయము. అతని సహోదరులు తన తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా చూచినప్పుడు, ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద ఎలాంటి వారంటే ఇల్లు ఇప్పుడు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చాడే యోసేపు, ఎలాంటి వారిని ప్రేమించాడనే దానికి మనకు ముందుగా మనం ఆలోచన చేస్తే వీరు యోసేపుకు కలగజేసిన నష్టాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. యోసేపు ఎలాంటి వారిని ప్రేమిస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం. యోసేపు ఎలాంటి వారిని ముద్దు పెట్టుకుంటున్నాడో మనం చూస్తూ ఉన్నాం. యోసేపు ఎలాంటి వారిని హక్కున చేర్చుకుంటున్నాడో మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. యోసేపుకు వారు చేసినటువంటి మేలును ఆలోచన చేస్తే ఏది కూడా కనబడదు. వారు చేసినటువంటి పని ఎలాంటి పని అని అంటే అతని మీద పగబట్టిరి. ఒకటి ఏం చేశారు? పగబట్టారు. అతనిని క్షేమ సమాచారమునైనను అడుగలేకపోయిరి. పగబట్టారు. రెండవది, ఏ రోజు కూడా అయ్యా బాగున్నావా అనని, సొంత తమ్ముడు కదా, అందరికంటే ఆ బెన్యామీను కంటే ముందు వ్యక్తే కాబట్టి అతడు కూడా చిన్నవాడే. తనకంటే ముందు అన్నదమ్ములు పెద్దవాళ్ళందరూ కూడా ఉన్నారు. వారందరట యోసేపుని ఏనాడు కూడా అతని క్షేమ సమాచారాన్ని ఒక్కరోజు కూడా అడగలేదట. బాగున్నావా అని వారి నోటితో పలకలేదట. ఎలా ఉన్నావని చెప్పని అడగలేదట. పగబట్టిన వారు ఏ రోజు కూడా అతని మంచిని కోరుకున్న వారైతే కాదు. యోసేపు 18-19 వచనాలు చదువుదాం. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతనిని చూచి అతని చంపుటకు ఎలాంటి ఆలోచనట? దురాలోచన చేస్తూ ఉన్నారు. సొంత తోడబుట్టిన వారే దురాలోచన చేస్తూ ఉన్నారు. వారు ఇదిగో
ఈ కలల కనువాడు వచ్చుచున్నాడు, వీడిని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీడిని తినివేసినని చెప్పుదము. అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు, అదండి ఒకనితో ఒకడు. ఎప్పుడు వాడిని నాశనం చేద్దామా, ఎప్పుడు వాడిని పాడు చేద్దామా, ఎప్పుడు వాడిని లేకుండా చేద్దామా, ఇది వారి దురాలోచనలు చేస్తూ ఉన్నారు. ఏ రోజు కూడా సమాచారాన్ని అడిగిన వారు కాదు. యోసేపు మీద పగబట్టినటువంటి వారు, యోసేపును దూరంగా చూసి అతన్ని చంపుటకు దురాలోచన చేసిన వారు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ అంటాడు, ఇదిగో దుష్ట మృగము వీడిని తినివేసినదినని మన తండ్రికి చెప్పుదము రెండని ఒకనితో ఒకడు అనుకొనిరి. అందరూ ఏకీభవించారు. ఒక్కడు కాకపోతే ఒక్కడైనా సరే అందరు కూడా ఏకీభవించి యోసేపు మీద పగబట్టారు. అక్కడే ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాం. 23-24 వచనాలు. యోసేపు తన సహోదరుల యుద్ధకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి ఏం చేశారు? ఇప్పుడు తనకున్నటువంటి బట్టలు ఆ నిలువుటంగి ఎవరు కుట్టించారంటే తండ్రి ప్రేమతో, చిన్న కొడుకు కాబట్టి కాస్త గారాభంగా ప్రేమించి ఆ నిలువుటంగి యోసేపుకు తొడిగితే ఆ ధరించుకున్నటువంటి అంగి చూసి ప్రారంభంలోనే వ్యసన పడినవారు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ నిలువుటంగిని తీసి పారవేశారట. అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్ళు లేవు. వారు భోజనం, ఒక్క నిమిషం, అందులో నీళ్లు లేవు. అలాగే 28వ వచనంలో చూస్తే మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును, అదండి తన జీవితంలో జరిగినటువంటి వృత్తాంతం. ఒక్కసారి తన అన్నలైనటువంటి వారు, తన సహోదరులైనటువంటి వారు, తన తోడబుట్టినటువంటి వారు ఏం చేస్తున్నారు? ప్రారంభం మొదలుకొని యోసేపు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, తండ్రి ప్రేమతో ఒక నిలువుటంగి కుట్టిస్తే దాన్ని చూసి వ్యసనపడి ఒక్కరోజు కూడా క్షేమ సమాచారాన్ని అడగకుండా వ్యసనపడి అతని మీద కక్ష పూని అతను వస్తూ ఉంటే, ఎందుకు వస్తున్నాడు యోసేపు వాళ్ళ దగ్గరికి అని అంటే తండ్రి చెప్పాడు, అన్నల దగ్గరికి వెళ్ళి ఒకసారి వెళ్ళి చూసి అన్నలు ఎట్లాగున్నారో చూసిరయ్యా అంటే, అన్నలు గొర్రెలు కాసుకునేవారు. ఒక్కసారి కనుక బయటికి వెళ్ళారనుకో కొన్ని నెలలు బయటికి లోపలికి రారు. వాళ్ళు అక్కడే వాటిని మేపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఒక్కసారి అన్నలు ఎక్కడున్నారో చూసి వాళ్ళు ఎట్లాగున్నారో ఒకసారి అడిగిరాయి అని చెప్పనంటే, యోసేపేమో తన అన్నల యొక్క క్షేమాన్ని తెలుసుకోవడానికి వెళ్తే అక్కడ చేసిన అన్నల పని ఏంటి? యోసేపుని దుర్మార్గమైనటువంటి దురాలోచనలతోటి చంపాలనే ప్లాన్. ఎలా మనసొప్పిందో తెలియదు కానీ ఒంటరిగా ఉన్నటువంటి యోసేపుని వారు గుంటలో పడద్రోసి యోసేపు మీద పగ తీర్చుకోవడానికి వారు పన్నాగము పన్నుతూ ఉన్నారు. అలాంటి వారి మధ్యలో యోసేపు జీవిస్తూ ఉన్నాడు. అలాంటి వారి మధ్యలో వారు ఏమైనా కనికరించారని చెప్పానంటే ఆ గుంటలో పడద్రోసినటువంటి వారు వెండి నాణాలకి అమ్మివేశారు, ఐగుప్తీనికి అమ్మివేశారు. యోసేపు ఇప్పుడు ఎక్కడున్నాడు? బానిసత్వపు బ్రతుకులో ఐగుప్తీని ఇంట యోసేపు జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి యోసేపు ఎక్కడ ఉండాల్సినటువంటి వ్యక్తి? తన తండ్రి దగ్గర ఉండాల్సిన వ్యక్తి, తన తోబుట్టువుల మధ్యలో ఉండాల్సిన వ్యక్తి, తన చిన్న ప్రాయంలోనే తనను ఎడబాటు చేసినటువంటి ఇలాంటి అన్నలైనటువంటి వారు
ఇలాంటి మనసు కలిగినటువంటి వారు జరిగింది కొంతకాలం జరిగింది. ఐగుప్తీయుడు ఎవరైతే చేర్చుకున్నాడో ఆ ఐగుప్తుని ఇల్లట యోసేపు అడుగు పెట్టిన తర్వాత పొలంలోనేమి ఇంట్లోనేమి యోసేపు అడుగు పెట్టిన ప్రతి స్థలము దీవెనకరంగా మార్చబడిందట. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యోసేపుకు యెహోవా తోడై ఉండెను గనుక ఆ ఐగుప్తుని ఇల్లు ఆశీర్వాదకరంగా మార్చబడింది. అంటే యోసేపును దేవుడు హెచ్చిస్తూ వచ్చాడు. ఒకానొక దినాన ఆ దేశానికి గొప్ప రాజుగా నిలబెట్టాడు. దేవుడిచ్చిన ఆధిక్యతే. గుంటలో ఉన్న వ్యక్తి సింహాసనం మీద కూర్చోడానికి అవకాశం కల్పించింది దేవుడే. కానీ ఒకానొక రోజు ఈ ఐగుప్తులోనేమో ఆహారం ఉంది, తన అన్నలు నివసించేటువంటి ప్రదేశంలోనేమో ఆహారం లేదు, కరువు వారికి వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆహారం ఉన్న చోటుకి వీరు ఆహారం కోసం వచ్చారు. తమ్ముడు ఉన్నాడని వారికి తెలియదు. ఆ తమ్ముడు గొప్ప రాజు అయిన సంగతి వారికి తెలియదు. ఏదో కాస్త బ్రతుకుదాం, ఇక్కడ ఆహారం దొరుకుతుంది కదా అని చెప్పనని ఆహారం కోసం, కొంత ధాన్యం కోసం వారు అడగటానికి ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా రాజు దగ్గరికి వీరిని తీసుకుని వెళ్ళినప్పుడు ఆ రాజు ఎవరో కాదు, యోసేపు అయి ఉన్నాడు. ఆ యోసేపు ఈ బెన్యామీని చూడగానే లేదా తన అన్నలను చూడగానే ఒక్కసారి తన కళ్ళ ముందు పూర్వము చిన్నప్పుడు జరిగినటువంటి పరిస్థితులు అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. కానీ యోసేపు ఎవరిని ఎరిగి ఉన్నాడు? దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు. వారు చేసిన పనేమో దుర్మార్గమైందే కావచ్చేమో, కానీ వారు చేసిన పని యోసేపుకి కోపాన్ని తెప్పించే పని ఉండొచ్చేమో, కానీ యోసేపు జీవితంలో బహు భయంకరమైనటువంటి నష్టానికి కారణమైనటువంటి పరిస్థితులను ఒకవేళ వారు జరిగించి ఉండొచ్చేమో. కానీ యోసేపు మాత్రం దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు కనుక, దేవుని ఆత్మచేత నింపబడుతూ ఉన్నాడు కనుక, దేవుని యొక్క మార్గంలో నడవడానికి యోసేపు ప్రారంభం మొదలుకొని యోసేపు నడుస్తూ ఉన్నాడు కనుక ఆ ప్రేమను గుర్తెరిగినటువంటి యోసేపు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వారిని క్షమించేసాడట. లేకపోతే వారిని ఎప్పుడో ఆ గవిని దగ్గరికి రాగానే వారిని బయటికి మనసులో పెట్టుకున్నవాడే కనుక అయి ఉంటే, వాటిని కనుక ఆలోచించిన వాడే కనుక అయి ఉంటే, వారు చేసిన పని అంతా ఇంత కాదు. ఆ చిన్న ప్రాయంలోనే వారు అంత కర్కశత్వంగా ప్రవర్తిస్తే అంత కష్టమంతటిని కూడా యోసేపు తన మనస్సులో ఏమాత్రం కూడా ఉంచుకోలేదట. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? 45వ అధ్యాయం. తన తమ్ముడైనటువంటి బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అదండి ఇన్ని రోజులుగా మాట్లాడలేవు. ఇదిగో తన తమ్ముడు గొప్ప రాజు అయ్యాడన్న సంగతి వారికి తెలియదు. నష్టపరిచిన వారే తన కళ్ళ ముందు కనబడతా ఉన్నప్పుడు, కష్టాన్ని కలుగు చేసిన వారే యోసేపు కళ్ళ ముందు కనబడతా ఉన్నప్పుడు, ఇబ్బంది గురికి కలుగు చేసినప్పుడు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి యోసేపు వారి కళ్ళ ముందు కనబడగానే ఏం చేస్తున్నాడు తెలుసా? తన మనసునంతటిని కూడా నిర్మలపరుచుకున్నాడు. ఒక్కటి కూడా మనసులో పెట్టుకోలేదే. ఒక్కటి కూడా జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడలేదు. వారు చేసింది పొరపాటే కావచ్చు. ఇప్పుడు వారు ఎక్కడికి వచ్చారు? యోసేపు దగ్గరికి వచ్చారు. అవసరతతో వచ్చారు, అక్కరతో వచ్చారు. వారికి ఉన్నటువంటి సమస్యను బట్టి వారు యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని అవకాశంగా మలుచుకొని దొరికారా ఇప్పుడు అని చెప్పనని ఇక యాక్షన్ మొదలు పెట్టడానికి యోసేపు ఇష్టపడలేదండి. ఏం చేస్తున్నాడు తెలుసా? తన పూర్వము జరిగిన పరిస్థితులన్నింటినీ ప్రక్కన పెట్టేసి ఇప్పుడు వారిని క్షమించడానికి హృదయంలో క్షమాపణ లేకపోతే కౌగిలించుకోగలుగుతాడా?
క్షమాపణ హృదయం లేకపోతే ముద్దు పెట్టుకోగలుగుతాడా? క్షమాపణ హృదయం లేకపోతే సహోదరుల హక్కును చేర్చుకోగలుగుతాడా? క్షమాపణ హృదయం లేకపోతే వారికి కావలసిన దాన్ని వారికి ఇవ్వడానికి ఇష్టపడతాడా? యోసేపులో ఎంత క్షమించే హృదయం ఉందో ఆ ప్రేమంతటిని కూడా ఆ బెన్యామీను మీద, తన సహోదరులందరి మీద యోసేపు చూపించడానికి ఇష్టపడ్డాడు. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏం దొరుకుతుంది ఆయన దగ్గర? కీర్తనల భాగంలో, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడలా, ప్రభువా అంటే దోషములను కనిపెట్టి చూస్తే ఎవ్వరం కూడా నిలవలేం. యోసేపు దేవుణ్ణి ఎరిగిన యోసేపు దేవునికి ఉన్నటువంటి గుణాలను అలవర్చుకున్నాడు. తన అన్నల్నే గనక నువ్వు తప్పు చేసావు, నువ్వు పొరపాటు చేసావు అని చెప్పని గనక యోసేపు తన మనసులో పెట్టుకుంటే ఎలా క్షమించగలుగుతాడు? ఎలా ప్రేమించగలుగుతాడు? కాబట్టి దేవునికి ఉన్నటువంటి గుణాన్ని యోసేపు అనుసరిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువా ఎవడు నిలవగలడు నువ్వు గనక దోషాలను కనిపెట్టి చూస్తే? కాబట్టి యోసేపు కూడా దేవుణ్ణి ఎరిగి ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నాడు కనుక యోసేపు కూడా కనిపెట్టి చూచి తన అన్నలను అసహించుకోవడం ఇష్టం లేక వాటన్నిటిని కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు. అదండి, దేవుని దగ్గర ఏది దొరుకుతుందో ఆయన వెంబడిస్తున్నటువంటి మన దగ్గర కూడా అదే దొరకాలి. అది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మరి మన దగ్గర ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుందా? ఎదుటివారు ఆశించినప్పుడు, ఎదుటివారు మన దగ్గరకు వచ్చినప్పుడు, ఎదుటివారు మన యొక్క అవసరతలో మన యొద్దకు వచ్చినప్పుడు దొరికారులే అని చెప్పనని ఆ అవకాశాన్ని అదునుగా చేసుకొని మన కక్షను తీర్చుకోని మనసును మనం కలిగి ఉన్నామా? యోసేపు అంటాడు, తన బెన్యామీనుడు తన తమ్ముడిని హత్తుకొని ముద్దు పెట్టుకున్నాడట. తన మనసులో ఏది ఉంచుకోవడానికి ఇష్టపడలేదు. దేవునికి ఉన్న గుణాన్ని యోసేపు అనుసరిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి వేళ ఆ యోసేపుకున్నటువంటి గుణాన్ని నీలో కూడా దేవుడు చూడాలని కోరుకుంటా ఉన్నాడు. ఆ క్షమాపణ నీ యొద్ద దొరుకుతూ ఉందా లేదా? ఆ క్షమాపణను నీవు అందించగలుగుతున్నావా లేదా? ఏ లక్షణాన్ని అయితే దేవుని యొద్ద ఉందో ఆ లక్షణాన్ని మన నుండి కూడా దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి గొప్ప ఆలోచన, నీవు నేను గుర్తించాల్సిన సత్యం ఏంటంటే ఆయన ఏమి కలిగి ఉన్నాడో మనం కూడా అదే కలిగిన వారమై ఉండాలి. ఆయన యొద్ద క్షమాపణ దొరికితే మన యొద్ద కూడా పగ ప్రతీకారం ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు యోసేపు యొక్క అన్నల దగ్గర ఉంది. దేనికి పనికొచ్చింది? అది యోసేపు దగ్గర ఉన్నటువంటి గుణం తన సహోదరులందరికీ ఉపయోగపడింది. తన సహోదరుల్లో ఉన్న గుణమేమో ఒక నాశనం చేయడానికి కోరుకుంటే, యోసేపు దగ్గర ఉన్న గుణమేమో అనేకులను హక్కును చేర్చుకోవడానికి ఉపయోగపడిందట. ఈ రాత్రి వేళ ఈ చిన్న సందేశంలో నువ్వు గుర్తెరగాల్సిన సత్యం ఏంటంటే, దేవుని దగ్గర ఏ లక్షణమైతే మనం చూస్తున్నామో ఆ లక్షణంలో మనము కూడా ఎంతవరకు దాన్ని ఉపయోగించగలుగుతా ఉన్నాం, ఎంతవరకు దాన్ని చూపించగలుగుతా ఉన్నాం. కాబట్టి ఆయన యొద్ద క్షమాపణ దొరికినప్పుడు, ఆయన తప్పులను కనిపెట్టి చూడనప్పుడు మనం ఎలా ఎదుటివారి యొక్క తప్పులను ఎదుటివారిని మనం ఎలా చులకనగా మనం చూడగలుగుతాం. ఆయన చులకనగా చూసే పని అయితే సౌలు పౌలుగా మార్చబడేవాడు కాదు. ఆయన చులకనగా చూసేవాడైతే పాపాత్మురాలైన స్త్రీ పరిశుద్ధంగా కనబడేదే కాదు.
ఇక పక్కనున్న సీమోను పాపిగానే చూడాలనుకుంటా ఉన్నాడు. కానీ దేవునికి ఉన్న గుణం ఏంటంటే ఆ పాపిలో ఉన్నటువంటి పరిశుద్ధతను దేవుడు చూడాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన యొద్ద క్షమాపణ దొరుకును. మరి మన దగ్గర ఏం దొరకాలి? క్షమాపణ దొరకాలి. ఆశించినప్పుడు, మన యొద్దకు వచ్చినప్పుడు పానీలే వచ్చాడు కదా అని చెప్పానని ఇక ఏది మనసులో పెట్టుకునే మనసును మనకు ఉండకూడదు. మనము ఉండాల్సిన లక్షణం ఏంటంటే మనం క్షమించే లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. ఈ రాత్రి వేళ దేవుడు ఇస్తున్నటువంటి ఈ చిన్న సత్యాన్ని నువ్వు గుర్తిరగలిగితే గొప్ప ఆశీర్వాదం మన జీవితాల్లో దేవుడు ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అందరూ కూడా తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం.